నెల్లూరు జిల్లా చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో గత 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పొలాల్లోకి ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు పోవు దారి నుంచి పోకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్న చిలుకబత్తుల కుటుంబ సభ్యులు తమకు తెలియని పరిస్థితుల్లో గ్రామ పెద్దల మాట విని కేసుకు కోర్టుకు హాజరు కాలేకపోయామని దాడితో 100 సంవత్సరాల నాటి దారికి గొర్ల సర్వాంకర్ రెడ్డి అనే అతను ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకొని ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకొని కోర్టులో రీఓపెన్ కి వెళ్లితే మీరు కోర్టుకు వెళ్తారా అని మా మీద కక్ష కట్టి లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడని అందులో భాగంగా తమ కుటుంబ సభ్యునిపై ఫేస్బుక్ లో ఉడుము ఫోటోను షేర్ చేశాడని తప్పుడు కేసు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే చిన్నప్పటి నుంచి సర్వాంకర్ రెడ్డి శివ అనే వాళ్ళు మంచి స్నేహితులుగా మెలిగారని అప్పట్లో వాళ్ళు కలిసి తిరిగే సమయంలో తన ఫోన్ను సర్వాంకర్ రెడ్డి అనే అతను ఎక్కువ వాడుకునేవాడని ఆ సందర్భంలోనే ఉడుము ఫోటోను తన ఫోన్ లో అప్లోడ్ చేసి అతని ఫోన్ కి పంపించుకొని అది స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ ద్వారా ఇప్పుడు ఫారెస్ట్ కేసు అనగా అడవి జంతువులను హింస పెట్టినట్టుగా కేసు బుక్ చేయవలసిందిగా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి తెస్తూ తమను మానసికంగా హింసిస్తున్నాడని ఆ ఉడుము ఫోటోకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఈ కేసే కాకుండా ఎటువంటి కొన్ని అక్రమ కేసులు పెట్టాడని తమ ఆడవారిని సైతం మానసికంగా లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారని వారు మీడియా ద్వారా వాపోతున్నారు. ఈ విషయమై తమపైకి తప్పుడు కేసులు పెడుతూ మానసికంగా శారీరక హింసకు గురి చేస్తున్న అతనిపై పోలీసులు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని మాపై వేసిన తప్పుడు కేసును తీసివేసి తమ దారిని తమకు ఇప్పించవలసిందిగా కోరుతున్నారు. మరి ఇంకేం కావాలి తర్వాత ఎప్పుడోసారి అప్పుడు మళ్ళీ చేద్దాం చెప్పు ఇంకా ఏం కాదు చెప్పు. పలాంది పలాంది అంటే మేము తెస్తాం ఈసారి. శాంతించమ్మా తల్లి వాళ్ళు తెలిసేది ఎలాగ జరిగింది వరకే అంతే చేతైన మట్టి చేసింది చేతైన వరకు ఏం కావాలో చెప్పాలి. ఎందుకు పడి అంతే కూడా నువ్వు వచ్చింది ఎలవయ్య బాబు తిరిగాడు కాదు ఆయన తెలియదు కానీ అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తారు.